కన్నప్ప ట్రైలర్ చూసాను భయ్య ఇప్పుడే ఒక రకంగా మంచు విష్ణు మొన్నటి వరకు ఏదైతే కొంత ట్రోలింగ్స్లో గొప్పలు చెప్పేవాడో దానికి మించే ఉందని చెప్తున్నా. అంటే ఏదైతే కొంత హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయో ఆ ఎక్స్పెక్టేషన్స్ ఖచ్చితంగా రీచ్ అయిందని, ముఖ్యంగా బీజీ కానీ బీజిఎంకి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఇవన్నీ కూడా బాగా సినారియో మ్యాచ్ అయింది. ప్రభాస్ అన్న ఎంట్రీ ఎలా ఉంది? ప్రభాస్ అన్న ఎంట్రీ వచ్చేటప్పటికి ముఖ్యంగా శివుడి క్యారెక్టర్లో ఉన్న అక్షయ్ కుమార్ రుద్ర అని పిలవగానే ప్రభాస్ ఎంట్రీ రావడం, ప్రభాస్ వచ్చిన తర్వాత పెద్దోళ్ళకే పెద్దోడు నేను, నువ్వు నాతోనే మాట్లాడుతావు అనేటట్టు సంథింగ్ ఒక డైలాగ్ కూడా చెప్పారు. అది కూడా మంచి హైలైట్. మరి సినిమాలో ప్రభాస్ని ఏ లెవెల్లో చూపెడతారనేది ఇంకా చూడాలి. కానీ ఏంటంటే ట్రైలర్లో జస్ట్ ఒక 2-3 సెకండ్స్ వచ్చేటప్పుడు జస్ట్ ఫ్యాన్స్ని అట్రాక్ట్ చేసేటట్టు మంచి సీన్ ఇచ్చారు. ఓవరాల్గా ట్రైలర్ అయితే మాత్రం గుడ్, నెంబర్ 1 అని. 500 కోట్లు పెట్టేశారు, వస్తాయి 1000 కోట్లు. 500 కోట్లు బడ్జెట్ అని లేదులే, కానీ వాళ్ళు ఏదైతే ఇప్పటివరకు ఎక్స్పెక్టేషన్స్ ఒక రకంగా మంచు విష్ణు ఇంటర్వ్యూలో చెప్తున్నారు కదా, కొంత అలా ఉంటుంది ఇలా ఉంటుంది అని చెప్పి మా సినిమా గొప్పదని చెప్తున్నారు కదా, పర్వాలేదు. ఆ మాటలకైతే ఖచ్చితంగా ఈ సినిమా న్యాయం చేస్తుంది అనిపిస్తుంది నాకైతే. ప్రభాస్ అన్న ఎంట్రీ కోసమన్నా 1000 కోట్ల ఖచ్చితంగా. ఇప్పుడు ఇక్కడ ఈ సినిమాలో మెయిన్ లీడింగ్ వచ్చేటప్పటికి ప్రభాస్ మాట అనబడుతుంది. ఇంకోవైపు మోహన్ లాల్, ఇంకోవైపు అక్షయ్ కుమార్, దేవరాజు, కాజల్ వీళ్ళందరినీ కూడా మెయిన్ లీడింగ్ క్యారెక్టర్ని అందరినీ తీసుకున్నారు కాబట్టి ఖచ్చితంగా సినిమా హిట్ ఉంటుంది. టాలీవుడ్ పరంగా ఏంటంటే ప్రభాస్ అడిషనల్ బెనిఫిట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఫ్యాన్ బేస్ మనకు ఆల్రెడీ ఉంది కాబట్టి ఇదంతా కొంచెం బెనిఫిట్ అవుతుంది. ఎందుకంటే రీసెంట్గా ఈ ప్రభాస్ 1 year నుంచి పెద్దగా మూవీలు వచ్చినట్టు అప్పుడు ట్రోల్ చేసినంత అయితే ఇప్పుడు లేదంటారు. గలీజ్గా ట్రోల్ చేయడానికి ఏం లేదు. ఒక రకంగా మంచు విష్ణు గతంలో ఏదైతే కొంత ఆయన చెప్పాడో దాన్ని ట్రోల్ చేశారో దానికి ఎక్కడ కూడా తీసిపోతే అంతకు మించే ఉంది. ఎందుకంటే కరెక్ట్గా మ్యాచ్ అయింది ప్రతిదీ కూడా. అంటే ఇప్పుడు మొన్న రీసెంట్గా అఖండ వచ్చింది, కొంచెం ఎక్కువగా ట్రోల్ చేస్తున్నారు. అంటే కొన్ని విఎఫ్ఎక్స్ బ్యాక్గ్రౌండ్ సినారియో కానీ బీజిఎం కానీ మ్యాచ్ అవ్వట్లేదు అని చెప్తున్నారు. కానీ ఇక్కడ అన్ని పర్ఫెక్ట్గా సెట్ అయినాయి అని చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా సినిమా మీద అయితే ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి, బాగుంటుంది అనిపిస్తుంది నాకైతే.